రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కందిలో వచ్చే బ్లిస్టర్ బీటిల్స్ అంటారండి, పెంకు పురుగులు అంటారు. ఇది ముఖ్యంగా గమనించినట్లయితే ఈ పెంకు పురుగులు అనేటివి మనకు దాదాపుగా ఈ కంది పూత టైంలో అలాగే పూత వచ్చే టైంలో ఇవి ఆశిస్తాయండి. అలాగే మీరు గమనించినట్లయితే ఇవి 7,500 రకాలు ఉన్నాయండి, బ్లిస్టర్ బీటిల్స్ లేదా పెంకు పురుగులు అంటారు. వీటిని సరైన యాజమాన్యం అంటే ఏం లేదండి. ఇవి ఫ్లవరింగ్ వచ్చే మూమెంట్ అంటే పూత వచ్చే మూమెంట్లో మనం నీమ్ ఆయిల్ లీటర్ నీటికి 2 ml చొప్పున కలిపి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇవి పూతను తినేసి అలాగే పూత రాలిపోవడానికి ఎక్కువ పాత్ర పోషిస్తుందండి. కావున మీరు కంది పెట్టిన రైతులు మందులు స్ప్రే చేసుకునేటప్పుడే నీమ్ ఆయిల్ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి. అలాగే ఫ్లవరింగ్ టైంలో ఇవి వస్తాయి కాబట్టి దీనివల్ల పూత కూడా చాలా వరకు రాలుతుంది. కావున దీని నివారణకు నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేస్తే సరిపోతుందండి. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.